లాంటి స్పేస్ కోసం ఎత్తుక్కున్నాడంటే ఒక అర్థం ఉంది. స్పేస్ ఉన్న టైంలో ఆ స్పేస్ని తీసుకెళ్లి తను బాగుపడక తనతో మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ముంచేసి ఇంతకు ముందు తనని ముంచిన తెలుగుదేశం పార్టీ వెనకాల తిరగడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్కి చెల్లింది. కాబట్టి ఇక్కడ ఇంతగా అంటే ఆంధ్ర రాజకీయాన్ని మెస్మరైజ్ చేయడం, మ్యాజిక్ చేయడం, ఆంధ్ర ప్రజలందరూ కూడా వెర్రిగొర్రెలని నమ్మేటటువంటి రాజకీయం ఇక్కడే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ మీడియా అందుకు మిమ్మల్ని సైకలాజికల్ గా సిద్ధం చేస్తుంది. వాళ్ళ రోజున సంపూర్ణ రుణమాఫీ ఇస్తారన్నప్పుడు మిమ్మల్ని ఒప్పించింది, డ్వాక్రా రుణమాఫీ ఇస్తారన్నప్పుడు మిమ్మల్ని ఒప్పించింది, ఇవ్వలేనప్పుడు మిమ్మల్ని ఒప్పించింది. ఎప్పుడైనా అట్టా కుదురుతుంది అని చెప్పేసి 10,000 ఇచ్చినప్పుడు కూడా అంతకు మించి లక్షాధికారులు ఎవడు చేయగలుగుతాడు అని మిమ్మల్ని ఒప్పించింది కదా. ఇవాళ రోజును చూడండి, శ్రీలంక అయిపోతుందని మిమ్మల్ని ఒప్పించింది, వెనిజులా అయిపోతుందని మిమ్మల్ని ఒప్పించింది. రేపు పొద్దున చంద్రబాబు గారు అంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూర్ అవుతుందని మిమ్మల్ని ఒప్పిస్తోంది. అట్లాగే రేపు పొద్దున అమెరికా కొంచెం కిందకిను, జపాన్ కొంచెం పైకి ఉందని మిమ్మల్ని ఒప్పిస్తోంది. కాబట్టి మీ చేతిలో ఏముంది? మీ మెదడు వాళ్ళ చేతిలో ఉంది. యు ఆర్ జస్ట్ ఏ రోబో. ఆంధ్రప్రదేశ్ లో జనాలు వెర్రిగొర్రెలని నమ్ముతారు, మిమ్మల్ని మేము ఎలా చెప్తే అట్లా నడిపిస్తామని నమ్ముతారు. ఫైనల్ ఒకటే పాయింట్, ప్రజలు పార్టీని చూస్తారా, నాయకుడితో మాకు సంబంధం ఉంది, లోకేష్ పెట్టినా చంద్రబాబుని పెట్టినా మేము ఓటు వేసేస్తాం అనుకుంటారా? లోకేష్ ని హైలైట్ చేశారు కాబట్టి అది కొంతవరకు తెలుగుదేశం పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా? అట్లా ఏముండదు. ఇక్కడ నేను చెప్పాను కదా, మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నంతసేపు